బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరేనని మాజీ మంత్రి హరీష్ రావుపై భువనగిరి ఎమ్మెల్యే కొమ్ము అనిల్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నేడు ఎమ్మెల్యే సింగన్నగూడెంలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లు సమీకృత మార్కెట్ సముదాయంలో మౌలిక వసతి సదుపాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి గురుకులాల అభివృద్ధిపై హరీష్ రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, అంతకు ముందున్న గురుకులాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు. అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండ్రు తప్పితే విద్యాలయాల మీద, స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టిర్రా? ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ రోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్ లలో నడుస్తున్నాయి. కనీస వసతులు కూడా లేవు, ఒక కిచెన్ లేదు, యుటెన్సిల్స్ లేని పరిస్థితులలో మొన్నటి దాకా ఉండే. మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలలో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి, అక్కడ వసతులు ఏమి లేవు. ఈ రోజు మేము అంటే అలంపూర్ లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నాం అంటే ఎక్కడో చదురుమూరు ఘటనలు జరుగుతాయి. అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని మీరేం చేసినారు? 10 ఏళ్ల నుంచి అన్ని మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్ ల లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడుగులుగా వ్యర్థం చేసింది తప్పితే మీరు అన్ని కూడా ప్రైవేట్ బిల్డింగ్లు, రెంటెడ్ బిల్డింగ్స్ లే ఉన్నాయి. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈ రోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది, ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. భువనగిరిలో కూడా